ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారికి, పరిశుద్ధులైన విశ్వాసులందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యం వినుటకు మీ స్థలాల్లో దేవుని సన్నిధులు ఉండి దేవుని వాక్యం వింటున్నారు. ఈ వినే భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించినాడు. ప్రియులారా, లోగడ చెప్పిన రీతిగానే అదే వాక్యం కంటిన్యూ చేస్తున్నాం. ప్రియులారా, 125వ కీర్తన మొదటి వచనంలో, యెహోవాయందు నమ్మికుంచి వారు కదలక నిత్యము నిలుసు సియోను కొండవలే నుందురు. ప్రియులారా, అలాగనే సామెతలు 10వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నాను. నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు. మరొకసారి సామెతలు 10:30. నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీతి స్వరూపుడైన తండ్రి, మహామహిమగల తండ్రి, కనికర సంపన్నుడా, కృపామయుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపకు పాత్రులుగా మమ్మల్ని చేసావు ప్రభువా. ప్రభువా, నీ రక్తంలో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి మా నిత్య రక్షణకు కారకుడివై మాకు గొప్ప రక్షణ అనుగ్రహించావు. ఆ రక్షణ శాత పట్టుకొని తండ్రిని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు. 125వ కీర్తనలో మొదటి వచనం, యెహోవాయందు నమ్మిక ఉంచువారు, విశ్వాసం ఉంచువారు, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, పాత నిబంధనలో దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, క్రొత్త నిబంధనలో పునరుద్ధానుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, వారిని దేవుడు తన పరిశుద్ధ రక్తంతో కడిగి పరిశుద్ధులుగా చేస్తాడు. పరిశుద్ధులుగా చేసి నీతిమంతులను పిలుస్తాడు, పరిశుద్ధులను పిలుస్తాడు, నా పిల్లలారని పిలుస్తాడు, నా జనాంగమా అని పిలుస్తాడు. నేను ప్రతిష్ఠించుకున్న నా జనం అంటాడు, నా వంతు అంటారు, నేను విలువ పెట్టి కొనబడిన వారు అంటారు. ఎన్ని బిరుదులు ప్రభు మనకి ఇచ్చాడండి. విలువ పెట్టి కొనబడిన వారు. బాబా, ఆ విలువ పరలోకము కట్టలేదు, భూలోకము కట్టలేదు, ఎవరూ దాని విలువ కట్టలేదు. యేసు క్రీస్తు ప్రభు రక్తము తప్ప. ఆ రక్తములోనే మనల్ని విమోచించాడు. విమోచన క్రయధనమును ఆయన చెల్లించాడు. విమోచన క్రయధనం శిలువలో చెల్లించి ఆ రక్తంలో మనల్ని కడుక్కొని నీతిమంతులుగా చేశాడు. ఎవరైతే క్రీస్తు రక్తములో కడగబడి విమోచించబడతారో వారు నీతిమంతుడు, పరిశుద్ధుడు. అట్టి పరిశుద్ధుడు లేక నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు. ఓ మై గాడ్, ఎంత ఆశ్చర్యం! పాత నిబంధనలో ఉన్నవాళ్ళు, క్రొత్త నిబంధనలో ఉన్నవాళ్ళు, పాత నిబంధనలో దేవుని కొరకై సాక్షులుగా జీవించిన వారు, విశ్వాసంలో అడుగుపెట్టి విశ్వాసంలో జీవించిన వారు, వారి జీవితాలు ఎన్నడూనూ కదిలింపబడలేదు. అలాగనే క్రొత్త నిబంధనలో క్రీస్తు రక్తంలో కరగబడి విమోచించబడిన వారు
వారి జీవితంలో ఎన్ని అలలు వచ్చినా, సముద్రాలు పొంగి వారి మీద పొర్లి ప్రవహించిన, అలలు వారిని కొట్టినప్పటికీ, వరదలు వచ్చి వారిని కొట్టినప్పటికీ, చుడుగుండాల్లో వారు చిక్కబడినప్పటికీ, చుడుగుండాల్లో ప్రయాణం చేసినప్పటికీ, జలముల్లో నదుల్లో అగ్ని మధ్యలో నడిచినప్పటికీ వారు ఎన్నడూనూ కదిలింపబడలేదు. నీతిమంతుడైన దైవ సేవకుడా, నీతిమంతుడైన విశ్వాసి, పరిశుద్ధుడా, ఎంత బిరుదు మనకిచ్చాడు దేవుడు. నీ విషయంలో దేవుడు ఎంతో గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. నీతిమంతుడైన దైవ సేవకుడు, నీతిమంతుడు నా పిల్లలు ఎన్నడూనూ కదిలింపబడరు. ఎన్ని శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా, దెబ్బలు తిన్నప్పటికీ, సరసాల్లో వేయబడినప్పటికీ, ఖడ్గములతో చంపబడినప్పటికీ వారు హతసాక్షులు అయిపోవడానికి ఇష్టపడతారు. కానీ వారు క్రీస్తులో తొలగిపోరు, కదిలింపబడరు. వారి విశ్వాసపు ఏరులు ఎవరు ఏది కూడా కదిలించలేకపోయింది. దానికి పౌలు అంటాడు, జీవమైనను మరణమైనను మరి ఏదైనను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపిది ఏది కలదు. అయ్య బాబోయ్, క్రీస్తు ప్రేమ నుండి, దేవుని ప్రేమ నుండి, అది జీవమైనప్పటికీ మరణమైనప్పటికీ మరి ఏదైనప్పటికీ ఆ క్రీస్తు ప్రేమ, దేవుని కృప, కనికరములో నుండి ఏది బయటికి లాగలేదు. వారు కదిలించబడరు. ప్రియులారా, ఎంత ఆశ్చర్యం! ఎన్ని శోధనలు రాని, ఖడ్గాలు వ్యతిరేకంగా వారికి రాని, చెరసాలలో వేయబడినప్పటికీ, కర్రలతో కొట్టబడినప్పటికీ, ఖడ్గములతో నరకబడినప్పటికీ, రంపములతో కోయబడినప్పటికీ వారు కదల్చబడరు. చెల్లింపలేని విశ్వాసములో, ఎవరు కదల్చలేని విశ్వాసములో స్థిరులుగా నిలిచిన వారు పాత కొత్త నిబంధనలో చాలామంది ఉన్నారు. ప్రియులారా, వారిలో ఈ ఉదయకాల సమయంలో ఒక వ్యక్తిని మనకి బాగా పరిచయం, స్టెఫను. ఆయన పరిచయం చేస్తాం. ఆయన మొట్టమొదట అపోస్తలుల కార్యములో పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు. He was fulfilled with Holy Spirit. పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. రెండోదిగా కృపతో నింపబడినవాడు. అపోస్తలులు 6:8 కృపతో నింపబడినవాడు. 3 బలముతో నిండినవాడు. అది అపోస్తలుల కార్యం 6:8 పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, దేవుని కృపతో నింపబడినవాడు, క్రీస్తు మహిమ ప్రభావముల శక్తితో నింపబడినవాడు. బాబా, ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం. మహత్ కార్యములు తన ద్వారా జరిగించబడుతున్నాయి. అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యములు తన ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ప్రభువు జరిగిస్తున్నాడు. మహాద్భుతాలు దేవుడు జరిగిస్తున్నాడు. దాంట్లో 5వదిగా సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆ అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయములో 8వ వచనం నుండి చూసినప్పుడు, అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 8 నుండి, అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 1 నుండి 60 వచనాలు సుదీర్ఘముగా బాబో దేవుని వాక్యం సువిశాలమైన హృదయముతో ప్రకటిస్తున్నాడు.
నాకు ఆ లేఖనాలు చదివినప్పుడు ఎట్లాగ ఈయనకి జ్ఞాపకం ఉంది, ఏ రీతిగా ఇంత జ్ఞానముతో నింపబడ్డాడు, ఎంత వాక్యపు శక్తితో నింపబడ్డాడని నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రియులారా. ఆ 7వ అధ్యాయం మొదలుపెట్టినప్పుడు 6వ అధ్యాయంలో చెప్పాడు. 7వ అధ్యాయంలో ప్రధాన యాజకుడు ప్రశ్నిస్తున్నాడు, నువ్వు చెప్పుతున్న సువార్త, నువ్వు ప్రకటిస్తున్న క్రీస్తు, క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నా అది నిజమేనా అడిగినప్పుడు ఆ మాటకి ఆయన నోరు తెరిచి దగ్గర 7వ అధ్యాయం అపోస్తలుల కార్యం మొదటి నుండి 54 వచనాల వరకు ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు. ఎక్కడండి? మహిమగల దేవుడు అబ్రహామును పిలిచాడు అని అబ్రహాం గారు మొదలుపెట్టాడు. మన పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు అని మొదలుపెట్టి ఆ పితరుల గురించి మొదలుపెట్టాడు. అక్కడి నుంచి మోషే గురించి తీసుకొస్తాడు. ఆ మోషే తీసుకొచ్చి ప్రవక్తలందరం తీసుకొస్తాడు. ప్రవక్తలందరం తీసుకొచ్చి చివరిగా లోక కళ్యాణమూర్తి అయిన క్రీస్తు ప్రభువును గురించి ప్రకటిస్తాడండి. క్రీస్తును వారు ముందుకు తీసుకొచ్చి కూర్చొని పెడతారు. లేఖనాల్లో ఉన్న క్రీస్తు ప్రభువును, సమస్త పరిశుద్ధుల నోట పలికింపబడిన ఆ క్రీస్తు ప్రభువును, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి చేయబడ్డ వాగ్దానంలో వచ్చిన క్రీస్తు ప్రభువును, మోషే ప్రకటించిన క్రీస్తు ప్రభువును, నా తర్వాత నాకంటే మరొక ప్రవక్తను మీ మధ్యలో పుట్టిస్తాడు. సమీరు మొదలుకి ఎందరో ప్రవక్తలు ప్రవచించారు. ఆ క్రీస్తు నాదును తీసుకొచ్చే వారు ముందు తీసుకొచ్చి పెట్టాడండి. ప్రియులారా, సుదీర్ఘమైన సువార్త తేట తెల్లంగా, ఎంతో వారి కళ్ళకి అద్దునట్లుగా, వారి హృదయాల్లో చొచ్చుకొని పోయినట్లుగా, వారి హృదయాలు మార్చబడి దేవదేవుడైన క్రీస్తు ప్రభు వైపు తిరగడానికి ఆ దేవదేవుడు క్రీస్తు ప్రభును పంపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ క్రీస్తును కళ్ళకు అద్దునట్టుగా క్రీస్తును ప్రదర్శించాడు. అక్కడ ఇదిగో ఈయనే క్రీస్తు. మన ఎవరి కొరకైతే కనిపెడుతున్నామో, మన నిరీక్షణ ఏంటో, ఏ మెస్సయ్య కొరకు కనిపెడుతున్నామో, ఏ విమోచకుడు కొరకు కనిపెడుతున్నామో, ఆ విమోచకుడైన క్రీస్తు, ఆ మెస్సయ్య రానే వచ్చాడు. ఇదిగో ఈయనే క్రీస్తు అని వారి కండ్ల మొదట ప్రదర్శించాడు. అంతటి సువార్త ప్రకటించాడు. మరి ఏమనుకున్నారు? అసలు ఎంత గొప్ప సువార్త ప్రకటించారు. ఆయన సువార్త ప్రకటించమని ప్రియులారా, ఆయన్ని ఎవరూ ఎదిరించలేకపోయారు. ఆయన అంత పరిశుద్ధాత్మతోను, కృపతో, బలముతో నింపబడిన వాడై క్రీస్తును గూర్చి లేఖనాలు ఎత్తి చూపిస్తున్నాడు. ప్రియులారా, ప్రధాన యాజకుడు చెబుతున్నాడు, నీవు ప్రకటిస్తున్నది నిజమేనా అన్నప్పుడు ఆయన నోరు తెరిచాడండి. ప్రధాన యాజకుడు ఎదుట భయపడకుండా ధైర్యముతో, బలముతో, పరిశుద్ధాత్మ శక్తితో, కృపతో, మహాబలముతో కొలసి పత్రిక 2వ అధ్యాయంలో 9-10 వచనాలు అంటాడు, క్రీస్తును మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమునందు మనం విశ్వాసం ఉంచాం. అట్టి దేవుని ప్రభావముతో నింపబడిన వాడై ఎంతో శక్తివంతమైన సువార్త ప్రకటిస్తున్నారు. ప్రియులారా, అట్టి సువార్తను విన్న తర్వాత క్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన అంగీకరించకపోతే అతనంత దౌర్భాగ్యుడు మరొకడు పుట్టబోడు కూడా. ప్రియులారా, గమనించండి, వారి విమోచకుడైన క్రీస్తు ప్రభు, మెస్సీయైన క్రీస్తు ప్రభు, లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువును వారు ముందు పరిశుద్ధ లేఖనాలు, ప్రవక్తల లేఖనాలు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు చేసిన ప్రమాణాలు, నిబంధనలు తీసుకొచ్చి ఆ నిబంధనలను క్రీస్తును, ఆ ప్రమాణంలో క్రీస్తును, ప్రవక్తలు ప్రవచించిన క్రీస్తుని తీసుకుని వారు ముందు కూర్చుని పెట్టాడు. మరి వారు ఏం చేయాలి తెలిసని అమంతంగా క్రీస్తు మీద పడిపోయి ఆయన కౌలించుకొని ఆయన ముద్దు పెట్టి ఆయన ఇంటికి మోసుకెళ్ళిపోవాలి జక్కయ్యలాగా.
జక్క ఇంటికి ప్రభు వెళ్ళినట్టుగా, రండి ప్రభు వెళ్ళిపోదాం మా ఇంటికి అని చెప్పినట్టుగా, రండి, మాకు అర్థమైపోయింది, మాకు అర్థమైంది. ప్రధాన యాజకుడు చెప్పాలిగా, ప్రధాన యాజకుడు అది వరకే ప్రవచించారుగా క్రీస్తు కొరకై. కనుక ప్రియులారా, అది అంత శక్తివంతమైన సువార్తను ప్రకటించాడు. అయితే వారు ఇటువంటి సువార్త ప్రకటిస్తుంటే వారి విషయాల్లో 6వ అధ్యాయంలో ఏమని తెలుసా? 8, 9, 10 వచనాల్లో ఏముందంటే, వారు తిరస్కరించిరి, తర్కం పెట్టుకున్నారు, వారు ఎదిరించిరి, ఆయనతో తర్కం పెట్టుకున్నారు, ఆయన ఎదిరించిరి. ఆయన ఎదిరించిన మాత్రమే కాదు, అనేక మంది అబద్ధ సాక్షులను పెట్టి ఈయన మోషేని ఎదురుగాను, మోషేకి వ్యతిరేకంగాను, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగాను, మన ఆచారాలకు వ్యతిరేకంగా ప్రకటిస్తున్నాడని అబద్ధ సాక్షులను పెట్టుకొని ఆయన మహాసభ ఎదుటికి తీసుకొచ్చి నిలబెట్టారండి. ఎంత పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని కృపతోనూ దేవుని బలముతోనూ వాక్యపు లేఖనపు శక్తితోనూ పునరుద్ధాన శక్తితో నింపబడి ఉన్న ఆయన అగపరిచిన జ్ఞానానికి వారు ఎదిరించలేకపోయారు, నిలవబడలేకపోయారు. అంత శక్తివంతంగా వాడుకున్న ఆయన పైన ప్రియులారా తర్కం పెట్టుకున్నారు, వాదం పెట్టుకున్నారు. ఇంకేం చేశారండి? ఆయనతో వాదం పెట్టుకొని ఆయన ఎదిరించి ఆయన్ని సభ ఎదురు తీసుకొచ్చారు, అబద్ధ సాక్షి ఎదుట. ఆ తర్వాత ఇంకా ప్రధాన యాజకుడు అడిగినప్పటికీ ధైర్యంతో వాక్యం చెబుతుంటే, 7వ అధ్యాయానికి వచ్చేసాను. ధైర్యంతో వాక్యం చెబుతుంటే ఆ ధైర్యంతో వాక్యం చెప్పినప్పుడు వారందరూ ఆయన మీద కోపబడిరి, కోపంతో మండిపడ్డారంట. కోపంతో మండిపడి పండ్లు పట్ట 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 కొరికేస్తున్నారు, పండ్లు కొరికిరి. అబ్బాబాబా, వారు కోపం తట్టుకోలేక కోపంతో మండిపడిపోయి వారి పండ్లు పట్ట 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 కొరికేస్తున్నారండి. అటువంటి పరిస్థితుల్లో వాదం పెట్టుకున్నారు, ఎదిరించారు, అబద్ధ సాక్ష్యం పెట్టారు, మహాసభ ఎదుగు తీసుకొచ్చారు, నిలవబెట్టారు, దేవుని వాక్యం ప్రకటిస్తుంటే వారు కోపంతో మండిపడి పండ్లు పట్టపట్ట కొరుకుతున్నారు. అంత మాత్రమే కాదు, వారు ఆయన మీద పడిరి, స్తెఫను మీద పడ్డారు. స్తెఫను మీద పడ్డమే కాదు, రాళ్ళు రువ్వి కొడుతున్నారు, ప్రియులారా. అయ్యి బాబోయ్, రాళ్ళు రువ్వు కొట్టిరి. 7వ అధ్యాయం 69వ వచనం, రాళ్ళు రువ్వి కొడుతున్నారు. ఎంతటి దేవుని ఆత్మతో నింపబడిన దైవజనం లేక ఒక దైవ బిడ్డను రాళ్ళుతో కొడుతున్నారండి. కానీ వారు రాళ్ళుతో కొడుతున్నారు, వారు కోపానికి తట్టుకుని నిలబడ్డారు, వారు పండ్లు కొరికారు, సభ ఎదుగు తీసుకొచ్చారు, ఆయన మీద దుమ్ముగా పడ్డారు, రాళ్ళు రుబ్బుతున్నారు ఆయన మీదకి, రాళ్ళు విసురుతున్నారు. మన భాషలో చెప్పాలి, ఒక్కొక్క రాయి వెళ్ళి చెల్లుమని చంపేమబడుతుంది, తల మీద ఒంటి మీద పడుతుంది, రాళ్ళు రువ్వుతూ కొడుతున్నారు ప్రియులారా. అది వాటి మన సమయంలో ఆ దైవ కుమారుడు ఆ దేవుని బిడ్డన స్తెఫను, దేవుని సువార్త కొరిన స్తెఫను, దేవుని కొరకు సాక్షిగా ఉన్న స్తెఫను ఏం చేసి తెలుసండి? కదలింపబడలేదు, రాళ్ళు రుబ్బుతుండగా ఆకాశం వైపు కళ్ళెత్తారు. ఆకాశం వైపు కళ్ళెత్తుంటే దేవుని సింహాసనం పై నుండి ఆ తేజో మహిమ ఆయన కనపడుతుంది.
దేవుని మహిమను చూస్తున్నాడు. రాళ్ళు వర్షమలే కుమ్మరించబడుతున్నాయి. రాళ్ళు కుంభవర్షమలే మీదన కురిపించబడుతున్నాయి. రాళ్ళు దెబ్బలు తగులుతున్నాయి. చెల్లింపలేని విశ్వాసగా, దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, దేవుని సాక్షిగా, క్రీస్తు ప్రభు సాక్షిగా ప్రియులారా, కళ్ళు తెరిచి ఆకాశం వైపు చూస్తున్నప్పుడు దేవుని మహిమని కనబడుతుంది. దేవుని మహిమను చూస్తున్నాడు ప్రియులారా. ఇంకా రాళ్ళు పడుతున్నాయి. రాళ్ళు మీద కుంభవర్షములు కురిపించబడుతున్నాయి. దేవుని మహిమ అలా తేరు చూస్తున్నాడు ప్రియులారా. తేరు చూస్తున్నాడు దేవుని మహిమ. అలా దేవుని మహిమ తేరు చూస్తుండగా రాళ్ళు ఆయన మీదకి వచ్చి కుంభవర్షం వల్ల కుమ్మరించబడుతున్న సమయంలో ప్రియులారా, దేవుని కురుపార్శ్వమున ప్రభువైన యేసుక్రీస్తు వారు లేచి నిలవబడి ఉన్నాడు. దేవుని కుమారుడు కనిపిస్తున్నాడు చిరునవ్వుతో. రాళ్ళు కుంభవర్షమని మీద కుమ్మరించబడుతున్నాయి. రాళ్ళతో రువ్వు కొడుతున్నారు, రాళ్ళు విసురుతున్నారు, మీద పడిపోతున్నాయి వర్షం అని. దేవుని మహిమను చూస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు దేవుని కుడిపార్శ్వం నిలబడ్డం చూస్తున్నాడు. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. రాళ్ళు కుంభవరమైన వర్షమని మీదన పడుతున్నాయి. ఇంకా కొడుతున్నారు. ఈ సమయంలో ఏం చేశారు తెలుసండి? చివరి కొరప్రాణం వచ్చేసింది. తర్వాత ఏమని జరిగింది తెలుసా? ఆయన మోకాల మీదకి వచ్చాడు. హల్లెలూయా. మోకాల మీద నిలబడ్డాడు. దేవుని మహిమను చూస్తున్నాడు. క్రీస్తు ప్రభువులకు చూస్తున్నాడు. అలంకరించబడ రాజుగా రాజులకు రాజైన ప్రభువులకు ప్రభు అయిన క్రీస్తు ప్రభువు లేచి నిలబడినప్పుడు క్రీస్తుని చూస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఏమన్నా తెలుసా? ఆయన ప్రార్థిస్తున్నాడు కొర ప్రాణంలో, చివరి ఊపుల్లో, తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించయ్యా, వీరిని క్షమించు ప్రభువా, ఈ నేరం వారి మీద మోపగయ్యా. ఏం చెప్పమంటారండి? ఏం చెప్పమంటారు? రాళ్ళ మీద పడ్డాయి. ప్రార్థించాడు, వీరిని క్షమించమన్నాడు. తల వంచాడు, నిద్రించాడు, చనిపోయాడు. వారు రాళ్ళతో కొట్టి చంపిరి అని అలా ఉంటే, రాళ్ళతో కొట్టి చంపిరని అలాగుంటే, వారి విషయంలో, స్తెఫను విషయంలో, చివరి వచనంలో ఆయన వారి కొరకు ప్రార్థన చేసి నిద్రించాడు. ఆ వాక్యం చేద్దాం చూడండి ప్రియులారా, ఎంత గొప్ప వాక్యం! ఆ వాక్యం ఎంత గొప్ప వాక్యం! ప్రభువును గూర్చి మొర్రపెట్టు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్తెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్ళతో కొట్టి చంపిరి. అతని మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికాను. ఈ మాట పలికి నిద్రించాను. ఎంత గొప్ప! వారు కొట్టి చంపారంట. వారి విషయంలో అలాగుంది. స్తెఫను విషయంలో ఏమని తెలుసండి? అతని మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దం పలికాను. ఈ మాట పలికి నిద్రించను. గొప్ప శబ్దం పలికెను. ఈరోజు ఈ శబ్దం లోకానికి వినబడుతుంది. గొప్ప శబ్దంతో పలుకుతున్నాడు, ఈ పాపం వారి మీద మోపకము ప్రభువా, నా ఆత్మను చేర్చుకో. విశ్వాసులారా, మీకు ఏ స్వరం వినబడాలి? ఏ శబ్దం వినబడాలి? నా ఆత్మను చేర్చుకో ప్రభువా అని చివరి రోజున నీ చివరి ఊపుల్లో ఆ మాట పలకాలి. పరిశుద్ధులారా, మీరు చివరి ఊపుల్లో ఆ మాట పలకాల, నా ఆత్మను చేర్చుకో ప్రభువా అని.
రక్షణ లేనివారు, మారు మనసు లేని వారికి శబ్దం ఏంటంటే, ఈ పాపం వారి మీద మోపకము, వారిని క్షమించు. నా వాక్యం వింటున్న వారులారా, ఒకవేళ ఇంకా కూర్చొని వాక్యం వింటున్న వారు రక్షణ లేకపోతే, ఇంకా రక్షణ పొంది బాప్టిజం పొందకుండా పరిశుద్ధాత్మతో నింపబడకుండా ఉంటే, ఇది ఈ శబ్దం నీ కనబడుతుంది. ఈ పాపం వాక్యం వింటున్న వారి మీద మోపొద్దయ్యా, వారిని క్షమించయ్యా. మహాశబ్దం, గొప్ప శబ్దం నీ కనబడుతుంది. ఈ రోజున నువ్వు రక్షించబడాలి, నువ్వు మారు మనసు పొందాలి, బాప్టిజం పొందాలి, పరిశుద్ధాత్మతో నింపడాలి. స్తెఫనువలే వాక్యం ఇచ్చిన దైవజనుడా, వాక్యం ఇచ్చిన పరిశుద్ధులారా, మీకే శబ్దం వినాలి. ఇదిగో ప్రభువా, నా ఆత్మను నీ యొద్దకు చేర్చుకో ప్రభువా అని ఈ శబ్దం మనకు వినబడాలి. దైవ సేవకులైన మనకు, విశ్వాసులైన మనకు ఈ శబ్దం వినబడాలి. ఏ శబ్దం అండి? నా ఆత్మను చేర్చుకో ప్రభువా. ఇంకా మనం కూర్చొని వాక్యం ఉంటున్న వారిలో ఇంకా నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందుకున్నట్లయితే, నీవు రక్షించబడి నీ పాపమును క్షమించబడ్డానికి గొప్ప శబ్దం నీ కనబడుతుంది. ఈ పాపం వారి మీదకు మోపకమయ్యా. నీ కొరకు ప్రార్థించేవారు ఉన్నారు, నీ కొరకు విజ్ఞాపం చేసేవారు ఉన్నారు, నీ కొరకు కన్నీరు కార్చేవారు ఉన్నారు, నీ కొరకు దేవుని సన్నిధిలో వెలపించేవారు ఉన్నారు. తమ ప్రాణం పోయినా పర్లేదు కానీ నువ్వు రక్షించబడాలని నీ కొరకు చేసే దైవ సేవకులు, పరిశుద్ధులు చాలామంది ఉన్నారు. ఇంకా రక్షించబడవా? ఇంకా బాప్టిజం పొందవా? వాయిదాలు వేస్తావా? నీవు రేపా ఎల్లుండా వచ్చి జనవరికా? ఎన్ని జనవరి పోయినాయి, ఎన్ని ఫస్టులు పోయినాయి, ఎన్ని క్రిస్మస్లు పోయినాయి, ఎన్ని జనవరి ఫస్టులు దాటిపోయినాయి జీవితంలో. ఎన్నిసార్లు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఇంకా కూడా శరణము లేకుండా, మారు మనసు లేకుంటున్నావు. ఈరోజు గొప్ప శబ్దం నీకు కనబడుతుంది. ఈ పాపం వారి మీద మోపం వారిని క్షమించమని నీ కొరకు ఎంత గొప్ప శబ్దంతో ప్రార్థన చేస్తాం, ఎంత విజ్ఞాపన చేస్తున్నాడు. గనక రక్షించబడు, త్వరగా వెళ్ళి బాప్టిజం తీసుకో. దైవ దాసుల ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడు స్తెఫనులాగా. ప్రియులారా, గమనించండి, నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు. స్తెఫను నీతిమంతుడు, స్తెఫను పరిశుద్ధుడు, స్తెఫను క్రీస్తు కొరకు సాక్షి, అతడు సాక్షి. ఎన్నడూ కదిలింపబడలేదు. ప్రియులారా, వారు తర్కములో కదిలించబడలేదు, వారు ఎదిరించినప్పుడు కదిలించబడలేదు, వారు అబద్ధ సాక్ష్యం తీసుకొచ్చి మహాసభ ఎదుట నిలబెట్టినప్పుడు కదిలింపబడలేదు, వారు కోపంతో మండిపడినప్పుడు కదిలించబడలేదు, వారు పండ్లు కొరికినప్పుడు కదిలించబడలేదు, దొంబుగా వారి మీద లేచినప్పుడు కదిలించబడలేదు, ప్రధాన యాజకుడు ప్రశ్నించినప్పుడు కదిలించబడలేదు, వారు వచ్చి ఆయన మీద రాళ్ళు రువినప్పుడు కదిలించబడలేదు. ప్రియులారా, చివరి ఊపిరి వరకు కదిలించబడలేదు. నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు. దైవ సేవకుడా, పరీక్షించుకొని జీవితం ఎలాగుందా? కదిలించబడుతున్నావా? పరిస్థితులు నిన్ను కదిలిస్తున్నాయా? పరిశుద్ధులారా, పరిస్థితులు నిన్ను కదిలిస్తున్నాయా? దైవ సేవకులారా, పరిస్థితులను కదిలిస్తున్నాయా? మనము కదలించబడిన వారు. ఇదిగో స్తెఫను చూడండి, అతను కదలించబడలేదు. దేవుని సన్నిధిలో క్రీస్తు కొరకు బహు స్థిరముగా నిలుచున్నాడు. విశ్వాసులారా, పరిశుద్ధులారా, ఎక్కడ నీ పాదములు? క్రీస్తు కొరకు నిలబడుతున్నావా? క్రీస్తు కొరకు గొప్ప సాక్షిగా నిలబడుతున్నావా? పరిశుద్ధ గ్రంథం పట్టుకొని చేత పుచ్చుకొని క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడుతున్నావా? కదిలింపబడిన వాడిగా నిలబడాలి. నీ కొరకు దేవుడు చెప్తున్నాడు, నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు. నా దాసుడు, నేను పేరు పెట్టి పిలుపడిన నా దాసుడు కదిలించబడడు. నా రక్తములో కొనుక్కున్న పరిశుద్ధులు కదిలించబడరు. నా సేవకుడు కదిలించబడరు, నా బిడ్డలు కదిలించబడరు. వారి నీతిమంతులని దేవుడు నీ కొరకు గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. నీ కొరకు గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకుడా, ఆలోచించే పరిశుద్ధులారా, ఆలోచించేయండి. రండి, కదల్చబడిన వారుగా. ఏది నిన్ను కదిలిస్తుంది?
ఏది నిన్ను కదిలిస్తుంది? అర్థం చేసుకో. ఎక్కడ కదిలించబడుతున్నావు? ఏది నిన్ను కదిలిస్తుంది? స్టెఫను ఏది కదిలించగలిగింది చెప్పు. వారు ఇతండవాదుల మధ్యలో ఉన్నాడు. కదిలించబడలేదు. వారు ఎదురాడేరు, కదిలించబడలేదు. వారు కోపగించుకున్నారు, కదిలించబడలేదు. వారు పండ్లు కొరికేరు, కదిలించబడలేదు. వారు మీద పడ్డారు, కదిలించబడలేదు. ప్రధాన యాజకుడు ప్రశ్నలు వేశారు, కదిలించబడలేదు. వారు రాళ్ళు రుబ్బి కొట్టారు, కదిలించబడలేదు. తన ప్రాణం పోయినంత వరకు కదిలించబడలేదు. ఆహా, చివరిగా గొప్ప శబ్దానికి ముందు కళ్ళు ఎత్తు పై చూసినప్పుడు దేవుని మహిమను చూస్తున్నాడు. క్రీస్తు ప్రభు సింహాసనంపై నిలబడి చూస్తున్నాడు. గొప్ప శబ్దంతో పలుకుతున్నాడు, ఈ పాపం వారి మీద మోపకు, వారిని క్షమించని. రెండో శబ్దం, అదే శబ్దం, రెండో ఆలోచన, రెండో తలంపు తెలుసా? ప్రభువా, దైవ సేవకులు నిలబెట్టు, పరిశుద్ధులు నిలబెట్టి స్థిరులుగా అన్నట్టుగా, రక్షణ లేని వారు రక్షించబడినట్టుగా కేక వినబడుతుంది. దైవ సేవకులు, విశ్వాసులైన పరిశుద్ధులు స్థిరులుగా నిలుచుండాలని కేక వినబడుతుంది. కదిలించబడలేదు. రాళ్ళు కనిపించలేదు ఆయనకి. కోపంతో మండిపడుతున్న వారు కనిపించలేదు. ప్రధాన యాజకుడు కనిపించలేదు. వారు రాళ్ళు వర్షము కనిపించలేదు. దేవుని మహిమే కనబడుతుంది ఆయనకి. తండ్రి కుడిపార్శ్వమున నిలబడి తన చేతులు చాపి వెల్కమ్ చెబుతున్నా, సుస్వాగతం చెబుతున్నా క్రీస్తు నాథుడి ఆయన కనబడుతున్నాడండి. చివరిగా వారిని క్షమించు, నా ఆత్మని ఎద్దుకు చేర్చుకో అన్ని కళ్ళు మూసి నిద్రించాడు. నీతిమంతుడు కదిలించబడ్డా. దైవ సేవకుడా, ఎక్కడ కదిలించబడుతున్నావు? ఏది కదిలిస్తుంది? దేవుని సన్నిధిలో యథార్థమైన ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులారా, మిమ్మల్ని ఏది కదిలిస్తుంది? యథార్థంగా ప్రభు ఒప్పుకుందాం. దేవుడు అన్నాడు, నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడ్డా. రండి, ఎక్కడ కదిలించబడుతున్నావో, ప్రభువా నన్ను స్థిరపరచయ్యా స్తేపంలాగా, ప్రభువా నన్ను బలపరచయ్యా స్తేపంలాగా. నా చివరి రోజున నీ మహిమను చూడాలా, నిన్ను చూడాలా, నా తల ఉంచి నీ ఆత్మ అప్పగించుకోవాలా. నన్ను సిద్ధపరచుకోవాలని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి, ప్రార్థన. మహా పరిశుద్ధుడైన తండ్రి, నీ దినాన్న దైవ సేవకుల కొరకై, విశ్వాసులైన పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తాం. ఏది మమ్మల్ని కదిలిస్తుందో దేవా, మా జీవితాన్ని పరీక్షించుకోవడానికి ఈ సమయం మాకు ఇచ్చేవయ్యా. ఆది అపోస్తులు, పాత నిబంధనలో నీ భక్తులు, విశ్వాసులు, ప్రవక్తలు, సేవకులు, న్యాయాధిపతులు, రాజులు, ఎందరో పరిశుద్ధులు వారి జీవితాలు కాపాడుకున్నారు. క్రొత్త నిబంధన, బిగినింగ్ చర్చ్, ఆదిమ సంఘం, ఆదిమ అపోస్తులు కదిలించబడలేదయ్యా. సంఘము కదిలించబడలేదయ్యా. నీతిమంతులు ఎన్నడూ కదిలించబడినది మాకు కనబడదు ప్రభువా. ఎక్కడో ఏదో ఒక ధీమా లాంటోడు తప్ప ఎక్కడ ఏ విశ్వాసి, ఏ పరిశుద్ధుడు కదిలించబడలేదు, ఏ దైవ సేవకుడు కదిలించబడలేదయ్యా. అటువంటి స్థిరత్వంలోనికి మమ్మల్ని తీసుకురండి ప్రభువా. మేము వస్తున్నామయ్యా. ఈ సమయంలో దైవ సేవకులు అందరి కొరకై నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీ దాసుడిగా అందరినీ నీలో స్థిరపరచండి. కదలని వారుగా స్థిరపరచండి. కదలని విశ్వాసులుగా, పరిశుద్ధులుగా స్థిరపరచండి. మహిమ పొందమని మమ్మల్ని అందరినీ మీ చేతులుగా అప్పగించుకుంటూ
దైవ సేవకులు వారి కుటుంబాన్ని, పరిశుద్ధులు వారి కుటుంబాన్ని, సమస్త పరిశుద్ధులు, సమస్త సేవకులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. గ్లోబల్ ఫెయిత్ మినిస్ట్రీ సేవకులు, విశ్వాసులు, సమస్త పరిశుద్ధులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్న అందరినీ మమ్మల్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకులారా, విశ్వాసులారా, పరిశుద్ధులారా, నా కొరకు ప్రార్థించండి, నా కొరకు ప్రార్థించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, నేను ప్రార్థన చేస్తున్నాను. మీ అందరి పేరు పెట్టకపోయినా ప్రపంచంలో దైవ సేవకులందరి కొరకు ప్రార్థన చేస్తాం, పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేస్తాం. సంఘాలైతే అన్ని సంఘాలు పేరు పెట్టి ప్రార్థన చేస్తాం. ఈ సంఘం ఆ సంఘం లేదు, అన్ని సంఘాలు రోమన్ క్యాథలిక్స్, బాప్టిస్టు, సిఎస్ఐ, మెథడిస్ట్, లూథరన్, సిఎన్ఐ, మెనోనైట్, బెదరన్, ఎబ్రోన్, పెంటెకోస్ట్, మన్నా పెంటెకోస్ట్, ఓషన్ మినిస్ట్రీస్, ఇండిపెండెంట్ సేవకులు అందరూ కొరకు ప్రార్థన చేస్తారండి. దయచేసి మా కొరకు ప్రార్థించండి, ఫోన్లు చేయండి, ఈ వర్తమానాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇతరులు పంపించండి. మీరు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి, ఫోన్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.